8,000 కోట్లతో 90% పూర్తయిన సీతమ్మ సాగర్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే కాంతారావు ముట్టడించారు. సీతారామనాగర్ నీటిని భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు తరలించకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మంత్రి గారు సీతారామ ప్రాజెక్టుని సీతమ్మ సాగర్ ప్రాజెక్టుని ప్రారంభించడానికి వస్తూ ఉన్నాడు. ప్రారంభించడానికి వచ్చే ముందు కనీసం అధికార యంత్రాంగాన్ని పిలుచుకొని రివ్యూ చేసుకొని మరి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభిస్తూ ఉన్నాం, కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి నీళ్లు మరి ఆ రైతాంగానికి వస్తూ ఉన్నాయా లేదా, స్థానిక రైతులకు వస్తూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కనీస మరి ఆలోచన చేయకుండా పూర్తిగా డిపిఆర్లో లేనటువంటి కొత్త కెనాల్ని సృష్టించి 8,000 కోట్ల రూపాయలు పెట్టి అబోవ్ 90% పనులు పూర్తి చేసినటువంటి సీతమ్మ సాగర్ని ప్రారంభించడానికి వచ్చి మరి ఆహా ఓహో కాంట్రాక్టర్ల దగ్గర నుండి కమిషన్ కోసం 70 కోట్ల రూపాయలు లింక్ కెనాల్ని మరి పూర్తి చేసుకొని ఆహా ఓహో అని చెప్పేసి చెప్తా ఉన్నాడంటే మరి ఈ జిల్లా రైతాంగాన్ని మోసం చేసినట్ట కాదా ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మరి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా, రైతు సంక్షేమ ప్రభుత్వంగా, రైతు పక్షపాతిగా పనిచేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు గత పాలకులు చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిచేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతాంగానికి ఎంత చేసినా తక్కువే అని చెప్పేసి 24 గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా, రైతు బంధు ఇచ్చింది వాస్తవం కాదా, రైతుకు మరి ఇన్సూరెన్స్ కట్టింది, రైతు బీమా కట్టింది వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచించాలి. మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 15,000 రైతు భరోసా ఇస్తానన్నాడు, రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, మరి రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, అదే విధంగా రుణమాఫీ 1000కి 100 మందికి కూడా చేయలే. 24 గంటల కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో